భారతదేశపు మొట్టమొదటి జలాంతర్గత మ్యూజియం ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మహారాష్ట్రలో. భారతదేశ మొట్టమొదటి నీటి అడుగున మ్యూజియం ప్రాజెక్టును మహారాష్ట్రలోని సింధుదుర్గ జిల్లా తీరంలో ప్రారంభించారు. కొంకణ్ ప్రాంతంలో సముద్ర మరియు సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ చొరవలో భాగంగా నీటి అడుగున మ్యూజియం, కృత్రిమ పగడపు దిబ్బ మరియు జలాంతర్గామి పర్యాటక ప్రాజెక్టులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నది. కేబినెట్ స్థాయిలో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? కేరళ. కేబినెట్ స్థాయిలో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్ఫోలియోను ఏర్పాటు చేసిన తొలి భారత రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలు, వర్ధమాన సాంకేతికతలకు ఒక ప్రధాన కేంద్రంగా ఎదగాలన్న కేరళ వ్యూహాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తుంది. రాష్ట్ర ఐటీ విజన్ 2031లో కేరళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ కూడా ఉంది. సీనియర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడైన పీకే కున్హాలకుట్టి కేరళలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి బాధ్యతలు అప్పగించారు. బ్రిక్స్ సమావేశంలో భారతదేశం ఏ సంస్కరణ డిమాండ్ను పునరుద్ఘాటించింది? ఐక్యరాజ్యసమితి సంస్కరణ మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణ. సమకాలీన ప్రపంచ వాస్తవాలకు మరింత ప్రాతినిధ్యం వహించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో ప్రపంచ బ్యాంకు మరియు ఐఎంఎఫ్ వంటివి సమగ్ర సంస్కరణలు తీసుకురావాలన్న తన డిమాండ్ను భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ సంస్కరించబడిన బహుపాక్షికవాదాన్ని సమర్థించారు. ప్రపంచ నిర్ణయ ప్రక్రియలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ సౌత్కు మరింత పెద్ద శాశ్వత పాత్ర అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఆర్డర్ ఆఫ్ మపుం గుబ్బే ఏ దేశపు అత్యున్నత పౌర పురస్కారం? దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా 2026 మే 20న ప్రిటోరియాలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలైన సలీం అబ్దుల్ కరీం మరియు కీర్తన్ దేడాలకు ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ ఆఫ్ మపుం గుబ్బేను ప్రదానం చేశారు. ఈ ఆర్డర్ ఆఫ్ మపుం గుబ్బే అనేది దక్షిణాఫ్రికా యొక్క అత్యున్నత పౌర పురస్కారం. సమాజానికి, మానవాళికి ప్రయోజనం చేకూర్చే అసాధారణ విజయాలు సాధించిన వారికి దీనిని ప్రదానం చేస్తారు. ప్రొఫెసర్ సలీం అబ్దుల్ కరీం హెచ్ఐవి లేదా ఎయిడ్స్, క్షయవ్యాధి పరిశోధన మరియు దక్షిణాఫ్రికా యొక్క కోవిడ్-19 ప్రతిస్పందనకు చేసిన ప్రధాన కృషికి గాను బంగారు పురస్కారాన్ని అందుకున్నారు. భారతదేశంలో ప్రాథమిక డోపింగ్ నిరోధక అమలు సంస్థగా ఏ స్వయం ప్రతిపత్తి గల చట్టబద్ధమైన సంస్థ పనిచేస్తుంది? నాడా. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇండియా. భారతదేశంలో డోపింగ్ నిరోధక అమలుకు బాధ్యత వహించే ప్రాథమిక స్వయం ప్రతిపత్తి గల చట్టబద్ధమైన సంస్థగా జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ అనగా నాడా పనిచేస్తుంది. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఇది డోపింగ్ నిరోధక నియమాలను అమలు చేయడం, నమూనా పరీక్షలను నిర్వహించడం మరియు డోపింగ్ నియంత్రణ కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించడం వంటి బాధ్యతలను కలిగి ఉంది. గగనయాన్ మిషన్ కోసం పర్యావరణ నియంత్రణ మరియు జీవనాధార వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగనయాన్ మిషన్ కోసం పర్యావరణ నియంత్రణ మరియు జీవ సహాయ వ్యవస్థను అభివృద్ధి చేసింది.
భూమికి సమీప కక్షలో ఉన్న వ్యోమగాముల కోసం అంతరిక్ష నౌక లోపల భూమి సముద్ర మట్టం వంటి పరిస్థితులను పునఃసృష్టించడానికి రూపొందించిన ఈ ఈసీఎల్ఎస్ఎస్ గగనయాన్ మిషన్కు అత్యంత కీలకమైన వ్యవస్థ. వ్యోమగాముల భద్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారించడానికి ఈ వ్యవస్థ క్యాబిన్లోని గాలి కూర్పు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత, తేమ మరియు వ్యర్థాల నిర్వహణను నియంత్రిస్తుంది. గ్లోబల్ వాటర్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది? స్వీడన్. గ్లోబల్ వాటర్ సమ్మిట్ 2026 స్పెయిన్లో జరిగింది. జల పరిశ్రమకు సంబంధించిన ఈ ప్రముఖ ప్రపంచ వ్యాపార సదస్సు 2026 మే 18 నుంచి మే 20 వరకు మాడ్రిడ్లో జరిగింది. గ్లోబల్ వాటర్ అవార్డ్స్ 2026లో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ప్రపంచంలోని అగ్ర 5 నీటి వినియోగ సంస్థల్లో స్థానం సంపాదించింది. 3 అవార్డు విభాగాల్లో ప్రపంచంలోని అగ్ర 5 సంస్థల్లో గుర్తింపు పొందిన ఏకైక భారతీయ నీటి వినియోగ సంస్థగా ఈ BWSSB నిలిచింది. భారత సైన్యం ప్రారంభించిన క్యూ4 అప్లికేషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? లాజిస్టిక్స్ మరియు నిర్వహణ. లాజిస్టిక్స్ మరియు సస్టైన్మెంట్ మేనేజ్మెంట్ను బలోపేతం చేయడానికి భారత సైన్యం క్యూ4ను ప్రారంభించింది. ఈ క్యూ4 అనేది సైనిక కార్యకలాపాల్లో సరఫరా గొలుసు మరియు రవాణా నిర్వహణను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సమీకృత డిజిటల్ అప్లికేషన్. ఇది వివిధ భూభాగాల్లో మరియు పరిస్థితుల్లో వేగవంతమైన పని ప్రవాహాలను సాధ్యం చేయడం, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తలో కనిపించిన అగ్ని-1ని ఏ రకమైన క్షిపణిగా వర్గీకరిస్తారు? స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణిగా. భారతదేశం ఇటీవల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ అగ్ని-1 అనేది భారతదేశ క్షిపణి కార్యక్రమం కింద అభివృద్ధి చేయబడిన ఒకే దశ ఘన ఇంధన బ్యాలిస్టిక్ క్షిపణి. దీనిని స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణిగా వర్గీకరించినప్పటికీ తేలికపాటి పేలోడ్తో ఇది మధ్య శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణిగా కూడా పనిచేయగలదు. ఈ క్షిపణి సుమారు 700 నుంచి 1200 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు. ఈ అగ్ని-1 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క SLV-3 సాంకేతికత నుంచి ఉద్భవించిన ఘన ప్రొపల్లెంట్ బూస్టర్ను ఉపయోగిస్తుంది. 2026 మే నెలలో డాక్టర్ లార్క్యాల్ లామాకు మహాసదమ్మ జ్యోతికా ధ్వజ్ అనే ప్రతిష్టాత్మక మతపరమైన బిరుదును ప్రదానం చేశారు. ఏ దేశ ప్రభుత్వం ఆయనకు ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది? మయన్మార్. 2026 మే నెలలో మయన్మార్ ప్రభుత్వం లార్క్యాల్ లామాకు మహాసదమ్మ జ్యోతికా ధ్వజ్ అనే ప్రతిష్టాత్మకమైన మతపరమైన బిరుదును ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి భారతదేశం, శ్రీలంక, నేపాల్ మరియు మయన్మార్ దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ బోధనలు మరియు వారసత్వ సంపద పరిరక్షణ ప్రచారం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా లార్క్యాల్ లామా ఈ బిరుదును అందుకున్నారు. కెన్పో చిమే చెరింగ్ అని కూడా పిలువబడే డాక్టర్ లార్క్యాల్ లామా నేపాల్కు చెందిన ఒక ప్రముఖ టిబెటన్ బౌద్ధ పండితుడు. వామన్-1 అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి చేసింది? ఢిల్లీ. ఢిల్లీ అటవీ శాఖ వామన్-1 అనే పేరుతో ఒక కొత్త ఇంటరాక్టివ్ జీవ వైవిధ్య మండలాన్ని అభివృద్ధి చేసింది. ప్రజల్లో పర్యావరణ అవగాహన, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు ప్రకృతి విద్యను ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. వామన్-1లో పొట్టి మరియు సూక్ష్మ మొక్కల జాతులు ఉంటాయి. సాంప్రదాయ పార్కుల వలె కాకుండా దీనిని పర్యావరణ విద్య మరియు సుస్థిర జీవన భావనలపై దృష్టి సారించే ఒక సజీవ తరగతి గదిగా రూపొందించారు. ప్లాంట్ ఓపెన్ క్రిస్పర్-1 జన్యు సవరణ వేదికను
ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ ఆధ్వర్యంలోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒడిశాలోని కటక్లో ప్లాంట్ ఓపెన్ క్రిస్పర్ 1ను అభివృద్ధి చేశారు. ప్లాంట్ ఓపెన్ క్రిస్పర్ 1 అనేది మొక్కల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధతో రూపొందించిన జన్యు సవరణ వేదిక. దీనిని వరిని ఒక నమూనా పంటగా ఉపయోగించి ధృవీకరించారు. బొంకాయి నేత సంప్రదాయం ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించినది? ఒడిశా. ఒడిశా ప్రభుత్వం గంజాం జిల్లాలో సాంప్రదాయ బొంకాయి చీరల నేత సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి ఒక ప్రణాళికను ప్రారంభించింది. క్షీణిస్తున్న ఉత్పత్తుల పునరుద్ధరణ అనగా పత్తి బొంకాయి చీర అనే పేరుతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర చేనేత, వస్త్ర మరియు హస్తకళల శాఖ అమలు చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన నెరీడ్ ఏ గ్రహానికి చెందిన ఉపగ్రహం? నెప్ట్యూన్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి వచ్చిన కొత్త పరిశీలనల ప్రకారం గతంలో నమ్మినట్లుగా నెరీడ్ కైపర్ బెల్ట్ నుంచి ఉద్భవించి ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఈ నెరీడు నెప్ట్యూన్ గ్రహం యొక్క 3వ అతిపెద్ద చంద్రుడు. దీనిని డచ్ ఖగోళ శాస్త్రవేత్త అయిన గెరాల్డ్ కైపర్ కనుగొన్నారు. గ్రీకు పురాణాల్లోని సముద్ర దేవతల పేరు మీదుగా ఈ చంద్రుడికి ఆ పేరు పెట్టారు. ఇటీవల వార్తలో కనిపించిన కెనైన్ డిస్టెంపర్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? వైరస్ వల్ల. ఇటీవల కన్హా టైగర్ రిజర్వ్లో మరో పులి చనిపోయి కనిపించడంతో వన్యప్రాణుల్లో కెనైన్ డిస్టెంపర్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశంపై ఆందోళనలు పెరిగాయి. ఈ కెనైన్ డిస్టెంపర్ అనేది పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందిన ఒకే పోగు గల ఆర్ఎన్ఏ వైరస్ అయిన కెనైన్ డిస్టెంపర్ వైరస్ వల్ల కలిగే అత్యంత అంటువ్యాధి. ఈ వ్యాధి కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, రకూన్లు, పిల్లిజాతి జంతువులు మరియు అనేక ఇతర వన్యప్రాణులకు సోకుతుంది. కానీ ఇది మానవులకు సోకదు. ఇది తుంపర్లు, ప్రత్యక్ష స్పర్శ మరియు లాలాజలం, మూత్రం, మలం వంటి వ్యాధి సోకిన శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది.